హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి టమాటా చట్నీ అండ్ పల్లీల చట్నీ చేస్తున్నాను. నేను రెండు చట్నీలు చేసి చూపిస్తున్నాను. వన్ బై వన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను టమాటా చట్నీ చేస్తాను, తర్వాత పల్లీ చట్నీ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు టమాటా చట్నీ ఎలా చేయాలనేది చూసేద్దాం. ఓకేనా? ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మన బ్రేక్ఫాస్ట్లో దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. దోశ, అట్టు, ఇడ్లీ అన్నిటికి బాగుంటుంది. పల్లి చట్నీ అయితే చెప్పక్కర్లేదు, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ టమాటా చట్నీ అయితే చేసేసుకుందాం. టమాటా చట్నీ కోసం నేను ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసి. ఇలాగా హాఫ్ కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము. ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకుందాము, అలాగే కొంచెం సాల్ట్ కొంచెం వేసుకుందాము. తర్వాత చూసుకుని మళ్ళీ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాలి, మనకి లైట్గా మగ్గితే సరిపోద్ది. ఓకేనా? చూడండి, ఆనియన్స్ ఎలా మగ్గుతున్న తర్వాత నేను మీడియం సైజు 3 టమాటాలు తీసుకుని వేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే మీ కారం తగ్గట్టు 10 నుంచి 15 లోపు ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా ఈ ఆయిల్లో బాగా వేపుకోవాలి మనము. చూడండి, ఇవన్నీ మనకి ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక పావు కప్పు వాటర్ వేసుకుందాం. ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోద్ది. పావు కప్పు వాటర్ వేసుకుని మనకి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇవన్నీ మనము ఈ వాటర్లో ఉడికించుకోవాలి. ఓకేనా? మొత్తం ఇదంతా వాటర్ ఇంకిపోవాలి. ఇప్పుడు అంతవరకు మనం ఇందులో ఉడికించుకుందాం వాటర్లో. ఓకేనా? ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి మనకి. చూసారా, నీళ్ళు కూడా బాగా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు ఇది మొత్తం అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇది మనకు పూర్తిగా చల్లారిపోయింది. ఇందులో మిక్సీ గిన్నె తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుందాము. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోద్ది. చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇందులో నీళ్లు కంటే ఏమీ వేయకుండా ఇది ఎలాగైతే మనం ఉడకబెట్టుకున్నాం సేమ్ అలానే మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? అస్సలు నీళ్ళు అనేది వేయకూడదు. ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకుని వస్తాను. చూడండి, వెళ్ళి మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. చూసారా, మనం వాటర్ కంటే ఏం వేయకుండానే కరెక్ట్గా వచ్చింది. మరి పలుచగా రాలేదు, అలాగని మరి తిక్కగా రాలేదు. చూసారా, ఇలా వస్తే మనకు సరిపోద్ది కదా. టిఫిన్లోకే కాబట్టి సరిపోద్ది. ఓకేనా? మీకు రైస్లో కావాలంటే ఇంకా కొంచెం తిక్కగా చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు దీనికి పోపులు పెట్టుకుందాము. చూడండి, నేను పోపుల కోసం ప్యానం పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే 1 స్పూన్ జీరా వేసుకుంటున్నాను. ఒక 3 ఎండుమిర్చి ఇలా చీల్చుకుని వేసుకోండి, అలాగే కొంచెం కరివేపాకు. ఇలా పోపులు అనేది మనం బాగా వేపుకోవాలి. కరివేపాకు ఎండుమిర్చి వేగేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి, మనకు పోపులు అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం టమాటా పచ్చడి వేసేసుకున్నాము. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అంతా ఒకసారి బాగా కలిపేసుకుని దించేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆపేసి దించేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం పల్లీల చట్నీ అయితే చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు పల్లీల చట్నీ స్టార్ట్ చేసేద్దామా మరి. చూసారు ఎంత బాగా వచ్చిందో టమాటా చట్నీ. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోద్ది. ఓకేనా? ఈ స్టేజ్లో మీకు ఒకవేళ సాల్ట్ చాలలేదనుకుంటే కనుక కొంచెం వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా పల్లీల చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఓకేనా? ఇప్పుడు పల్లీ చట్నీ అయితే చేసుకుందాము. దానికోసం నేను ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అందులో 1 కప్పు పల్లీలు వేస్తున్నాను. అలాగే మనకి కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఒక 4 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రబ్బలు బాగా చిన్నగా వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకోవాలి మనము. మనకి పల్లీలు అనేది బాగా వేగాలి. మనకి పల్లీలు వేగే లోపల పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకుందాము.
చూడండి మనకి పల్లీలు పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాము. స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇవంతా మొత్తం బాగా చల్లారిపోవాలి మనకి. ఓకేనా. చూడండి ఇప్పుడు ఈ పల్లీల్లో మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు అయితే వేసుకుందాము. వేరుశనగ పప్పు ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసి ఇది మొత్తం చల్లనిద్దాం. ఓకేనా. ఇలా వేసుకుంటే మనకి పల్లీలు ఎక్కువ, కొంచెం పుట్నాల పప్పు తక్కువ వేసుకుంటే మనకి పల్లీల టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో అందుకే నేను పుట్నాల పప్పు తక్కువగా వేసాను. ఓకేనా. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి ఇవి మనకి పూర్తిగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో తీసుకుందాము. చూడండి అన్ని మిక్సీలో తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకుందాము. మీకు పలుసుగా కావాలంటే పలుసుగా చేసుకోండి, గట్టిగా కావాలంటే కొంచెం థిక్గా చేసుకోండి. ఓకేనా. నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుని వస్తాను. చూడండి నేను చట్నీ అయితే మిక్సీ పెట్టేసుకున్నాను. చూడండి ఎలా పెట్టుకున్నాను, బాగా పలుసుగా కాదు తిక్కగా కాదు అన్నట్టు నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకునేది దీనికైతే పోపులు పెట్టుకుందాం. ఓకేనా. చూడండి పోపుల కోసం నేను ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలాగే ఒక 4 ఎండుమిర్చి ఇలా చీల్చుకుని వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఇవి బాగా వేపుకుందాము. చూడండి మనకు పోపులు వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకుని ఇది చట్నీలో అయితే కలిపేసుకుందాం. ఇది చట్నీలో అయితే వేసేసుకుందాము. చూసారా మనకి ఎంతో టేస్టీగా ఉంటే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేశారంటే సేమ్ హోటల్లో చట్నీ లాగే వస్తుంది మనకి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫైనల్లీ మనకి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటే పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. అలాగే మనకి టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా. మీరు ఒకసారి 2 ప్రాసెస్లు చూసి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.